ఈ మహాభారతాన్ని అర్థం చేసుకుంటే మంత్రంతో ఉద్భవించినటువంటి జ్ఞానపుత్రులు 5 మంది. అదే మాంసం ముద్దతో ఆ పిండంతో ఏర్పడినటువంటి ఈ రక్త సంబంధంతో ఏర్పడినటువంటి పుత్రులు ఈ గాంధారీ మాతకి జన్మిస్తారు. గాంధారీ మాతకి మాంసపిండంతో 100 మంది కుమారులు ఒక పుత్రిక జన్మిస్తే, అదే మంత్రంతో కుంతీమాతకి 5 మంది జ్ఞానపుత్రులు జన్మిస్తారు. ఈ జ్ఞాన సమక్షంలో ఆమె ధర్మాన్ని పట్టుకొని పరమాత్మను పొందుతుంది. పరమాత్మ జ్ఞానాన్ని నిత్యం పరమాత్మ స్మరణ చేసుకుంటూ ఉంటుంది. జ్ఞానపుత్రుల సమక్షంలో ఆ జ్ఞానంతో శ్రీకృష్ణ పరమాత్మని ఆలంబన చేసుకొని తన జీవితాన్ని ధర్మ మార్గంలో ధర్మయుక్తంగా బ్రతికి ఆమె చివరికి మోక్షస్థితికి వెళ్తుంది. అంటే అహం బ్రహ్మాస్మి, నేను ఏమంటారు కృష్ణుడిలో లీనమైపోయినా అని. ఇలాగే గాంధారికి పుట్టినటువంటి ఈ 100 మంది కొడుకులు మాంసపిండంతో పుట్టినరు, రక్త సంబంధంతో పుట్టిరు. కాబట్టి వాళ్ళ వల్ల ఆమెకి ఏనాడు సుఖం లేదే. గాంధారి ఇప్పుడు మనం వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తీసుకున్నట్టయితే గాంధారి ఆ పుత్రులతో ఎప్పుడు శోకిస్తూనే ఉంటుంది. అధర్మాన్ని ఎంచుకొని బ్రతుకుతున్నారు వాళ్ళు. తల్లిదండ్రులకు ఎప్పుడు శాంతిని ఇవ్వలే. మరి శాంతిని ఇచ్చేది స్వర్గాన్ని ఆ సుఖాన్ని నిత్యం సుఖాన్ని అందించే ఆనందాన్ని అందించే పుత్రులు ఎవరు? జ్ఞానపుత్రులే. ఈ బాహ్యంగా పుట్టినటువంటి అంటే మాంసపిండంగా పుట్టినటువంటి పుత్రుల వల్ల ఏనాడు మనం పున్నామ నరకం నుంచి బయటపడం జ్ఞానపుత్రుల వల్లనే. అంటే మన లోపల గురువుని ఆశ్రయించి మోక్షమనే ముడిని వేసుకొని ఆ మోక్షమనే ముడిని గురువు ద్వారా వేయించుకొని సాధన చేసి గురువుగారు చెప్పినటువంటి మంత్రోపదేశం బ్రహ్మ విద్యని సాధన చేసి తపస్సు చేసి తప్పించి జ్ఞానాన్ని పొందిన తర్వాత ఎప్పుడైతే మన జ్ఞానం ఉద్భవం అవుతుందో, విచక్షణ జ్ఞానం వస్తుందో, ఆ జ్ఞానమే పుత్రుడు. గురువుకి శిష్యుడికి మధ్యన జన్మించినటువంటి జ్ఞానపుత్రుడు. ఆ జ్ఞాన సమక్షంలోనే మనం జీవిత చరమాంతం వరకు, శరీరం పడిపోయే వరకు మనం ఆ జ్ఞాన సమక్షంలోనే బ్రతుకుతాము. ధర్మమైన పనులు, ధర్మమైన కార్యాలు, ధర్మమైన కర్మలని చేస్తాం కాబట్టి మనకు నిత్యము స్వర్గమే. ఎందుకంటే పరమాత్మని పట్టుకొని భగవంతుని ఆలంబన చేసుకొని జీవిస్తున్నాం కాబట్టి మనల్ని పున్నామ నరకం నుంచి తప్పించేది కేవలం జ్ఞానం మాత్రమే. అందుకనే జ్ఞానాన్ని సంపాదించుకోండి, గురువుని ఆశ్రయించండి, నిజ గురువులను ఆశ్రయించండి, సద్గురువులను ఆశ్రయించండి. సద్గురువులను ఆశ్రయించి వాళ్ళు చెప్పిన సాధన సంపత్తిని అనుష్ఠానం రోజు నిత్యానుష్ఠానం చేసుకుంటూ